Hello everyone, welcome to the Dynamic Gout Exam Coaching యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 2025 ఫిబ్రవరికి సంబంధించిన పార్ట్ 2 వీడియో అండి. ఈ వీడియోలో అయితే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో వీడియో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఆర్ఆర్బి ఎన్టీపీసీకి సంబంధించిన ఎగ్జామ్ డేట్ అయితే మనకు తాత్కాలికంగా ప్రకటించడం జరిగింది. ఏప్రిల్ 2025లో జరుగుతుందండి. సో ఇంకా డేట్ అయితే ఫిక్స్గా రాలేదు, కానీ ఏప్రిల్లో జరిగే అవకాశం ఉందని ఇటీవల ఈ న్యూస్ అయితే వచ్చిందనమాట. సో ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొంచెం ఎర్లీగా ప్రిపేర్ అయితే బాగుంటుంది. సో మనం క్వశ్చన్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, పాలపర్తి రామాంజనేయులు గారు ఆంధ్రప్రదేశ్ యొక్క పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్గా నియమితులవ్వడం అనేది జరిగింది. ఆయనతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల కమిటీకి చైర్మన్గా వచ్చేసి కూన రవికుమార్ గారు కొత్తగా నియమితులవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో వెల్లడించిన కుల గణన సర్వే ప్రకారం ఎస్టీలు ఎంత శాతం ఉన్నారు? తెలంగాణలో ఎస్టీల శాతం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, 10.45% ఎస్టీలు ఉన్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వెల్లడించడం అనేది జరిగింది. భారతీయ హజ్ యాత్రికులకు ఆరోగ్య సంరక్షణ సహాయం అందించడానికి కేంద్ర ప్రభుత్వం ఏ యాప్ను ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, హజ్ సువిధ యాప్ను ప్రారంభించింది. నెక్స్ట్, మిషన్ ఫర్ ఆత్మనిర్భర్త ఇన్ పల్స్ కింద ఏ పప్పు ధాన్యాలపై ప్రత్యేక దృష్టి పెడతారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ, కందిపప్పు, మినప్పప్పు, మైసూరుపప్పు. ఈ 3 పప్పులపై, ఈ పప్పు ధాన్యాలపై మిషన్ ఫర్ ఆత్మనిర్భర్త ఇన్ పల్స్ కింద ప్రత్యేక దృష్టి పెట్టడం అనేది జరుగుతుంది. అయితే దీనిని 2025 కేంద్ర బడ్జెట్లో ఈ మిషన్ కింద మొత్తం 6 సంవత్సరాల పప్పు ధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించడం కోసం ఈ కార్యక్రమంగా ప్రారంభించడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్, ఇటీవల ఆర్బీఐ రేపో రేటు ఎంత ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 6.25%. అంతకుముందు 6.50% ఉండేది, దానిని తగ్గిస్తూ 6.25%కి తగ్గించిందన్నమాట. అయితే అంతకుముందు ఆర్బీఐ భారత వృద్ధి రేటు ఎంత ప్రకటించిందయ్యా అంటే 6.7% పేర్కొంది. కానీ ప్రజెంట్ దానిని సవరిస్తూ 6.6%కి తగ్గిస్తూ ఆర్బీఐ గవర్నర్ అయిన సంజయ్ మల్హోత్రా గారు ప్రకటించారన్నమాట. అయితే ఆర్బీఐ గురించి చూద్దామండి. ఆర్బీఐ యొక్క స్థాపన చూసుకుంటే 1935 ఏప్రిల్ 1వ తారీఖున జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబై. ఆల్రెడీ గవర్నర్ చెప్పుకున్నాం మనం, సంజయ్ మల్హోత్రా గారు. నెక్స్ట్, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మఖానా బోర్డును ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ సి, బీహార్ రాష్ట్రంలో మఖానా బోర్డును ఏర్పాటు చేయనున్నారు. నెక్స్ట్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు విజయం సాధించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, బీజేపీ. ఇక్కడ 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బీజేపీ విజయం సాధించడం అనేది జరిగిందన్నమాట. అయితే ప్రస్తుతం మొత్తం ఢిల్లీలో 70 స్థానాలకు గాను బీజేపీ ఇక్కడ 48 స్థానాల్లో గెలుపొందడం అనేది జరిగింది. అయితే అతనికి ముందు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసి 22 మాత్రమే స్థానాలు గెలిచింది. నెక్స్ట్, ఇండియాలో భిక్షటన చేయడం నేరంగా ప్రకటించిన 2వ నగరం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, భోపాల్. 2వ నగరం వచ్చేసి భోపాల్ అండి. ఇండియాలో ఫస్ట్ నగరం ఇండోర్. నెక్స్ట్, ఇండియాలో మొట్టమొదటి తెల్ల పులుల పెంపకం మరియు బ్రీడింగ్ కేంద్రంను ఏ రాష్ట్రంలో ఏర్పాటుకు సెంట్రల్ జూ అథారిటీ ఆమోదించింది? తెల్ల పులుల పెంపకం మరియు బ్రీడింగ్ సెంటర్ అన్నమాట ఇది. దీనిని మధ్యప్రదేశ్లో స్థాపించినట్లు సెంట్రల్ జూ అథారిటీ ఆమోదించింది. అయితే భారతదేశంలోనే ఫస్ట్ టైం తెల్ల పులుల పెంపకం అనేది మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో గల గోవింద్గఢ్లో ఏర్పాటు చేసేందుకు ఈ సెంట్రల్ జూ అథారిటీ ఆమోదించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ తెల్లని బెంగాల్ టైగర్ యొక్క అరుదైన జాతిని ఇక్కడ సంరక్షించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, చంద్రయాన్ నుండి ఎన్నికల వరకు కార్యక్రమాన్ని ఎవరు ప్రారంభించారు?
ఆన్సర్ ఆప్షన్ డి అండి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. అయితే మన భారత ఎన్నికల సంఘం గురించి తెలుసుకుందామండి. మన భారత ఎన్నికల సంఘం యొక్క స్థాపన చూసుకుంటే 1950 జనవరి 25న దీన్ని స్థాపించారు. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. ప్రజెంట్ ఎన్నికల కమిషనర్ ఎవరయ్యా అంటే జ్ఞానేష్ కుమార్. ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. మొన్నే నియమితులయ్యారు. జ్ఞానేష్ కుమార్ గారు ప్రజెంట్ మన ఎన్నికల కమిషనరు. నెక్స్ట్, యూనిఫామ్ సివిల్ కోడ్ పై 5 సభ్యులతో కూడిన కమిటీని ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది? యూనిఫామ్ సివిల్ కోడ్ పై 5 సభ్యులతో కూడిన కమిటీని ఏ రాష్ట్రం ఏర్పాటు చేసింది? ఆన్సర్ గుజరాత్ రాష్ట్రం అండి. అంతకుముందు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఆల్రెడీ జనవరి 27వ తారీఖు నుండి అమల్లోకి వస్తుందండి. అయితే ప్రస్తుతం ఈ యూనిఫామ్ సివిల్ కోడ్పై ఒక కమిటీని ఏర్పాటు చేసిన రాష్ట్రం గుజరాత్ రాష్ట్రం. దీంట్లో మొత్తం 5 సభ్యులు ఉంటారు. ఈ సభ్యుల యొక్క అధ్యక్షులు వచ్చేసి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అయిన రంజన దేశాయ్ గారి నేతృత్వంలో ఈ కమిటీ అనేది ఏర్పడింది. ఈ కమిటీ 45 రోజుల్లో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రిపోర్ట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. నెక్స్ట్, ఎత్తైన ప్రదేశాలలో వెదురు బంకర్లను అభివృద్ధి చేయడానికి భారత సైన్యం ఏ ఐఐటి ఒప్పందం కుదుర్చుకుంది? ఏ ఐఐటితో ఒప్పందం అనేది కుదుర్చుకుంది? దేంతో చేస్తారండి? వెదురు టవర్లు, వెదురు బంకర్లతో చేస్తారన్నమాట. ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఐఐటి గౌహతి. ఐఐటి గౌహతి వచ్చేసి అస్సాం రాష్ట్రంలో ఉంటుంది. నెక్స్ట్, ఇండియాలో ఏ రాష్ట్రం నక్సల్ ఫ్రీగా ప్రకటించింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది, ఎక్స్పెక్టెడ్. ఆన్సర్ ఆప్షన్ డి అండి. కర్ణాటక రాష్ట్రం. అయితే ఇటీవల కర్ణాటకలోని ఉడిపిలో చివరి మావోయిస్టు అయిన లక్ష్మి గారు లొంగిపోయిన తర్వాత ఈ విధంగా ప్రకటించడం అనేది జరిగిందన్నమాట. నెక్స్ట్, ఇండియా మనుస్క్రిప్ట్ వారసత్వాన్ని సర్వే చేయడం, డాక్యుమెంట్ చేయడం, పరిరక్షించడం కోసం కేంద్ర బడ్జెట్ 2025-26లో ప్రకటించిన మిషన్ పేరేమిటి? వెరీ 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 ఇంపార్టెంట్ మిషన్ అండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. జ్ఞాన్ భారత్ మిషన్. నెక్స్ట్, రాజస్థాన్ ప్రభుత్వం మత మార్పిడి బిల్లు ప్రకారం మత మార్పిడి కోసం ఎవరి అనుమతి తప్పనిసరి చేసింది? చూడండి, రాజస్థాన్ రాష్ట్రంలో ఎవరైనా మతం మారాలనుకుంటే ఎవరి పర్మిషన్ తీసుకోవాలని కంపల్సరీగా పెట్టిందండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి. కలెక్టర్ యొక్క పర్మిషన్ కంపల్సరీగా చేసింది. అయితే ఈ బిల్లు ప్రకారం మతం మారాలనుకుంటే 2 నెలలు, కనీసం 2 నెలల ముందు కలెక్టర్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దీంట్లో ఏమని పేర్కొనాలని అంటే, మతం మారుతున్నట్లు సొంతంగా నిర్ణయం తీసుకున్నామని, ఎవరి బలవంతం లేదని తెలిపితేనే ఈ అనుమతి అనేది లభిస్తుందన్నమాట. లేకపోతే అనుమతి లభించదు. అయితే ఈ బిల్లులో ఎస్సీ, ఎస్టీ మహిళలు, మైనర్లకు బలవంతంగా ఎవరైనా మత మార్పిడులకు ప్రోత్సహిస్తే వారికి 2 నుండి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. అంతేకాకుండా 25,000 రూపాయలు జరిమానా కూడా విధించడం అనేది జరుగుతుందన్నమాట. అయితే మనం రాజస్థాన్ గురించి తెలుసుకుందామండి. రాజస్థాన్ యొక్క ప్రజెంట్ ముఖ్యమంత్రి వచ్చేసి భజన్ లాల్ శర్మ. గవర్నర్ హరిబాబు కిషన్ రావు బాగ్దే. రాజధాని వచ్చేసి జైపూర్ అండి. దీనినే పింక్ సిటీ అని కూడా అంటారు. నెక్స్ట్, స్కిల్ ఇండియా కార్యక్రమాన్ని ఎప్పటి వరకు పొడిగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. 2026 వరకు. దీనికోసం 8,800 కోట్ల బడ్జెట్ కూడా కేటాయించడం అనేది జరిగింది. నెక్స్ట్, 4వ ఎడిషన్ ఇండియా యూకే ఎనర్జీ డైలాగ్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఇది న్యూఢిల్లీలో జరిగింది. అయితే దీంట్లో మన ఇండియా యొక్క కేంద్ర విద్యాశాఖ మంత్రి అయిన మనోహర్ లాల్ ఖట్టర్ మరియు యూకే యొక్క ఎనర్జీ సెక్యూరిటీ అండ్ నెట్ జీరో కార్యదర్శి అయిన ఎడ్ మిలబాండ్ మధ్య ఈ సదస్సు అనేది జరిగింది. సో మన ఇండియా నుంచి మనోహర్ లాల్ ఖట్టర్ గారు పాల్గొన్నారు. యూకే నుంచి ఎడ్ మిలిబాండ్ ఇద్దరు కలిసి పాల్గొన్నారన్నమాట. నెక్స్ట్, 2025 యుఎన్ రెగ్యులర్ బడ్జెట్ కోసం భారత్ ఎంత సహాయం చేసింది? ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఆన్సర్ ఆప్షన్ సి అండి. 37.64 మిలియన్లు, 37.64 మిలియన్ల డాలర్ల రూపాయలను మన ఇండియా యుఎన్ రెగ్యులర్ బడ్జెట్ కోసం సహాయం కింద ప్రకటించిందన్నమాట. దీనిని మన ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 327 కోట్ల రూపాయలను సహాయం చేసిందన్నమాట. నెక్స్ట్, పరీక్ష పే చర్చ యొక్క
8వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇది కూడా న్యూఢిల్లీలో జరిగింది. అయితే ఇది ఎప్పుడు జరిగిందయ్యా అంటే 2025 ఫిబ్రవరి 10వ తారీఖున ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిందనమాట. నెక్స్ట్, ఇటీవల ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఎన్ బిరేన్ సింగ్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మణిపూర్ మాజీ ముఖ్యమంత్రి అయిన ఎన్ బిరేన్ సింగ్ ఇటీవల రాజీనామాను అక్కడ గవర్నర్ అయిన అజయ్ కుమార్ భల్లా గారికి సమర్పించడం అనేది జరిగింది. అయితే ఎందుకు రాజీనామా చేశారయ్యా అంటే మణిపూర్ రాష్ట్రంలో కూకి మరియు మైథై తెగల మధ్య హింసకాండ జరుగుతుంది అని తెలుసు కదా అంతకుముందు. దాని కారణంగా తీవ్ర ఒత్తిడికి లోనై ఈయన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, చిన్న అనౌన్స్మెంట్ అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయదో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరియు మన మంత్లీ పీడిఎఫ్ కావాలంటే డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మనకు మంత్లీ పీడిఎఫ్ మరియు వాటికి రిలేటెడ్ ప్రాక్టీస్ టెస్ట్ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఆ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని మీరు జిరాక్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల పీర్ పంజల్ వింటర్ ఫెస్టివల్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఇది జమ్మూ కాశ్మీర్లో జరిగింది. నెక్స్ట్, 2025 ఫిబ్రవరిలో ఏకువేరిన్ సైనిక వ్యాయామంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? చూడండి, ఏకువేరిన్ సైనిక వ్యాయామంలో పాల్గొన్న దేశాలు. ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఇండియా మరియు మాల్దీవుల మధ్య ఈ ఏకువేరిన్ అనే సైనిక వ్యాయామం జరిగింది. ఎక్కడ జరిగింది అయ్యా అంటే ఇది మాల్దీవుల దేశంలోనే మాఫుల్లా పుషిలో జరిగింది. ఎప్పుడయ్యా అంటే 2025 ఫిబ్రవరి 2వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు. నెక్స్ట్, 2025 సైక్లోన్ వ్యాయామంలో ఏ దేశాలు పాల్గొన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇండియా మరియు ఈజిప్ట్ దేశాలు ఈ సైక్లోన్ వ్యాయామంలో పాల్గొన్నాయి. ప్రజెంట్ జరిగిన ఎడిషన్ వచ్చేసి 3వ ఎడిషన్. అయితే ఈ సైక్లోన్ వ్యాయామం యొక్క 3వ ఎడిషన్ ఎక్కడ జరిగిందయ్యా అంటే రాజస్థాన్లోని మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో ఇది జరిగింది. నెక్స్ట్, ఆసియాలోని అతిపెద్ద ఏరో ఇండియా షో ఎక్కడ జరిగింది? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనేది. ఈ ఆసియాలోని అతిపెద్ద ఏరో ఇండియా షో అనమాట. ఆన్సర్ కర్ణాటకలోని బెంగళూరులో ఇది జరిగింది. దీని యొక్క థీమ్ చూసుకుంటే రన్వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్. అయితే ఇది ప్రజెంట్ ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో అనుకున్నాం కదా, దీని యొక్క ఎడిషన్ అండి, ఇది ప్రజెంట్ 15వ ఎడిషన్. దీంట్లో పాల్గొన్న వారు కేంద్ర రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ గారు దీనిని ప్రారంభించారు. దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. నెక్స్ట్, 2025 ఫిబ్రవరిలో జరిగిన వింగ్డ్ రైడర్స్ వ్యాయామంలో ఎవరు పాల్గొన్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఏ మరియు బి అంటే ఇండియన్ ఆర్మీ మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్సు. నెక్స్ట్, కాశీ తమిళ సంగమం యొక్క 3వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ చూడండి, ఆన్సర్ దీంట్లో లేదండి. ఆన్సర్ వచ్చేసి ఇది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగింది. వారణాసిలో ఇది జరిగింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అయ్యా అంటే 2025 ఫిబ్రవరి 15వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఈ కాశీ తమిళ సంగమం అనేది జరిగింది. దీని యొక్క థీమ్ చూసుకుంటే సేజ్ అగస్త్యార్. ఓకే, దీని యొక్క థీమ్ వచ్చేసి సేజ్ అగస్త్యార్ అనేది దీని యొక్క థీమ్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయ అభివృద్ధి కోసం ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సహాయంతో ఏఐ ఆధారిత సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అగ్రిహబ్ను ప్రారంభించింది. చూడండి, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అగ్రిహబ్ను ఐఐటి ప్రారంభించిందని డైరెక్ట్ క్వశ్చన్ ఇది. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఐఐటి ఇండోర్ దీనిని ప్రారంభించింది. నెక్స్ట్, ఇండియాలో మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క విశ్వవిద్యాలయం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఇది మహారాష్ట్రలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, ప్రారంభ రొమ్ము క్యాన్సర్కు ముందస్తుగా గుర్తించడానికి భారతదేశపు మొట్టమొదటి క్యాన్సర్ జీనోమ్ అట్లాస్ను ఎవరు ప్రారంభించారు? క్యాన్సర్ జీనోమ్ అట్లాస్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఐఐటి మెడ్రాస్. అయితే ఈ క్యాన్సర్ జీనోమ్ అట్లాస్ యొక్క పేరేమిటయ్యా అంటే భారత క్యాన్సర్ జీనోమ్ అట్లాస్ దీని యొక్క పేరు. నెక్స్ట్, రాకెట్ భాగాల కోసం భారతదేశపు అతిపెద్ద మెటల్ 3D ప్రింటింగ్ మిషన్ను
ఏ సంస్థ ప్రారంభించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఐఐటి హైదరాబాద్. దీనిని ఐఐటి హైదరాబాద్ డిఆర్డిఓ సహాయంతో ఇండస్ట్రీ అకాడమియా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అభివృద్ధి చేయడం అనేది జరిగింది. నెక్స్ట్, చంద్రుడిపై రాతి నమూనాను తీసుకువచ్చే చంద్రయాన్-4 ప్రయోగం ఎప్పటి వరకు చేస్తారని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 2027 వరకు. నెక్స్ట్, ఫీస్ట్ సాఫ్ట్వేర్ను ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఇస్రో ఈ ఫీస్ట్ సాఫ్ట్వేర్ను ప్రారంభించింది. అయితే ఈ ఫీస్ట్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఫినైట్ ఎలిమెంట్ ఎనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చరర్స్. చూడండి, ఫినైట్ ఎలిమెంట్స్ ఎనాలిసిస్ ఆఫ్ స్ట్రక్చరర్స్ అనేది దీని యొక్క ఫుల్ ఫామ్ అన్నమాట. అయితే ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయడం అనేది జరిగింది. అయితే ఇస్రో యొక్క పూర్తి సమాచారం చూద్దామండి. ఇక్కడ ఇస్రో యొక్క ఫుల్ ఫామ్ చూడండి, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీని యొక్క స్థాపన 1969 ఆగస్టు 15వ తారీఖున జరిగింది. ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంటుంది. బెంగళూరులో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఉంటుంది. ఈ ఇస్రో యొక్క వ్యవస్థాపకులు, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇస్రో యొక్క వ్యవస్థాపకులు లేదా మొదటి చైర్మన్ ఎవరయ్యా అంటే విక్రమ్ సారాభాయ్ గారు వ్యవస్థాపకులు మరియు మొదటి చైర్మన్గా పరిగణించబడతారు. ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి డాక్టర్ నారాయణన్. ఓకే, డాక్టర్ నారాయణన్ గారు ప్రజెంట్ చైర్మన్. నెక్స్ట్, ఇటీవల లేజర్ వెపన్ హీలియోస్ను ఏ దేశం పరీక్షించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, యుఎస్ఏ. అయితే ఈ హీలియోస్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, హై ఎనర్జీ లేజర్ విత్ యాన్ ఇంటిగ్రేటెడ్ ఆప్టికల్ డెజ్లర్ అండ్ సర్విలెన్స్. హై ఎనర్జీ లేజర్ విత్ యాన్ ఇంటిగ్రేటెడ్ ఆప్టికల్ డెజ్లర్ అండ్ సర్విలెన్స్ దీని యొక్క ఫుల్ ఫామ్ అండి, వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్, 2025 డ్రోన్ ప్రమోషన్ యూటిలైజేషన్ పాలసీని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మధ్యప్రదేశ్. నెక్స్ట్, భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఆటోమేటెడ్ బయోమెడికల్ వ్యర్థాల శుద్ధి కర్మాగారం, దీని యొక్క పేరు శ్రీజనంను ఎవరు ప్రారంభించారు? ఇది ఏం చేస్తుందండి, మన ఇండియాలో ఫస్ట్ టైం ఇది స్వదేశీ ఆటోమేటెడ్ బయోమెడికల్ వ్యర్థాలను శుద్ధి చేస్తుందన్నమాట. ఆన్సర్, దీనిని డాక్టర్ జితేంద్ర సింగ్ గారు ప్రారంభించారు. అయితే కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గారు ఎక్కడ ప్రారంభించారయ్యా అంటే న్యూఢిల్లీలో దీనిని ప్రారంభించడం అనేది జరిగింది. న్యూఢిల్లీలోని చెప్పుకోవాలంటే ఎయిమ్స్లో. ఓకే, ఎయిమ్స్లో దీనిని ప్రారంభించారు. నెక్స్ట్, కృత్రిమ కిరణజన్య సమయక్రియను ఉపయోగించి అంతరిక్షంలో రాకెట్ ఇంధనం కోసం ఆక్సిజన్ను ఎవరు తయారు చేశారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, చైనా దేశం దీనిని తయారు చేసింది. అయితే చైనా వ్యోమగాములు నీరు, కార్బన్ డైఆక్సైడ్ను ఆక్సిజన్గా మార్చడానికి సెమీ కండక్టర్ ఉత్ప్రేరకాలను వాడడం అనేది జరిగింది. నెక్స్ట్, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం 2024 కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్లో భారతదేశ ర్యాంక్ ఎంత? చూడండి, ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక ప్రకారం ఇది. దీంట్లో మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 96వ ర్యాంక్ అండి. 2024లో 96వ ర్యాంక్ అండి. అయితే దీంట్లో మన ఇండియా సాధించిన స్కోర్ చూసుకుంటే 38 స్కోర్ సాధించిందండి 2024లో. అంతకుముందు 2023లో మన ఇండియా స్థానం వచ్చేసి 93వ స్థానంలో ఉండేది. మన ఇండియా స్కోర్ అప్పుడండి 40వ స్కోర్ ఉండేది. అయితే ఈ స్కోర్ దేనిని సూచిస్తుందయ్యా అంటే 0 నుండి 100 వరకు స్కోర్లు పరిగణించబెడతారు. 0 స్కోర్ ఉంటే ఇక్కడ అతి ఎక్కువ అవినీతి ఉంటుందని, కరప్షన్ ఉంటుందని సూచిస్తుందన్నమాట. 100 స్కోర్ ఉంటే అతి తక్కువ, ఓకే, అతి తక్కువ కరప్షన్ ఉంటుందని ఇక్కడ సూచిస్తుంది. అయితే అతి తక్కువ అవినీతి గల దేశాలలో టాప్ దేశాలు చూసుకుంటే ఫస్ట్ డెన్మార్క్, అతి తక్కువ అవినీతి గల దేశం డెన్మార్క్ అండి. సెకండ్ ఫిన్లాండ్, థర్డ్ సింగపూర్. ఓకే, నెక్స్ట్ 2025 ఫోర్బ్స్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన దేశాల జాబితాలో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? సో ఫోర్బ్స్ ప్రకారం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన దేశాల్లో మొదటి స్థానంలో నిలిచిన దేశం వచ్చేసి యుఎస్ఏ ఫస్ట్ ప్లేస్,
సెకండ్ చైనా, థర్డ్ రష్యా. దీంట్లో మన ఇండియా స్థానం వచ్చేసి 12వ స్థానం. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నివేదిక ప్రకారం ప్రపంచ దేశీయ విమాన ర్యాంకింగ్లో భారతదేశం ఏ స్థానాన్ని పొందింది? అంటే డొమెస్టిక్ విమాన ర్యాంకింగ్లో మన ఇండియా ఏ స్థానంలో పొందిందన్నమాట. ఆన్సర్, ఫస్ట్ ర్యాంక్లో మన ఇండియా నిలిచింది, సెకండ్ ప్లేస్ యూఎస్ఏ, థర్డ్ వచ్చేసి చైనా నిలిచింది. నెక్స్ట్, 2024 USGBC నివేదిక ప్రకారం లీడ్ గ్రీన్ బిల్డింగ్ సర్టిఫికేషన్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత? ఆన్సర్, ఆప్షన్ సి అండి, 3వ స్థానం. దీంట్లో ఫస్ట్ స్థానం చైనా ఫస్ట్, సెకండ్ కెనడా. అయితే ఇక్కడ యూఎస్జీబీసీ అన్నాం కదా, దీని యొక్క ఫుల్ ఫామ్ చూడండి, యునైటెడ్ స్టేట్స్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్. దీని యొక్క ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. నెక్స్ట్, ప్రపంచంలో కొబ్బరి ఉత్పత్తిలో భారత్ ఎన్నవ స్థానంలో నిలిచింది? ఆన్సర్, ఫస్ట్ ప్లేస్ అండి. కొబ్బరి ఉత్పత్తిలో మన ఇండియా ఫస్ట్ ప్లేస్. అయితే మన ఇండియాలో ఇదే కొబ్బరి ఉత్పత్తిలో టాప్ రాష్ట్రాలు చూసుకుంటే ఫస్ట్ ప్లేస్ కర్ణాటక, సెకండ్ తమిళనాడు, థర్డ్ వచ్చేసి కేరళ, ఫోర్త్ ఆంధ్రప్రదేశ్ నిలిచింది. నెక్స్ట్, 38వ జాతీయ క్రీడల్లో ఏ పురుషుల కబడ్డీ జట్టు విజేతగా నిలిచింది? ఆన్సర్, ఆప్షన్ సి అండి, ఉత్తరప్రదేశ్. విన్నర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ కాక రన్నర్గా చండీగఢ్ నిలిచింది. నెక్స్ట్, పురుషుల హాకీ ఇండియా లీగ్ విజేత ఎవరు? ఆన్సర్, ఆప్షన్ డి అండి, స్ట్రాచి రార్ బెంగాల్ టైగర్స్. ఇక్కడ రన్నర్గా నిలిచింది హైదరాబాద్ తుఫాన్, రన్నర్గా నిలిచింది. ఇక్కడ కొన్ని అవార్డులు చూద్దామండి. ఫెయిర్ ప్లేయర్ అవార్డు చూసుకుంటే యూపీ రుద్రాస్కి వచ్చిందండి. ఫెయిర్ ప్లే అవార్డు వచ్చేసి యూపీ రుద్రాస్. టోర్నమెంట్లో ఉత్తమ గోల్ కీపర్ వచ్చేసి విక్రమ్జిత్ సింగ్, ఈయన హైదరాబాద్ తుఫాన్కు చెందినవారు. అప్కమింగ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ చూసుకుంటే హర్షదీప్ సింగ్ అండి, ఈయన కూడా హైదరాబాద్ తుఫాన్కు చెందినవారు. టోర్నమెంట్లో టాప్ స్కోరర్ చూసుకుంటే జుగ్రాజ్ సింగ్, ఈయనే శ్రాచిరార్ బెంగాల్కు చెందినవారు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ చూసుకుంటే సుఖ్జిత్ సింగ్ అండి, ఈయన కూడా శ్రాచిరార్ బెంగాల్కు చెందినవారు. అయితే ఈ హాకీ ఇండియా లీగ్ ఎప్పుడు ప్రారంభమైందయ్యా అంటే 2013 సంవత్సరంలో ప్రారంభమైంది. నెక్స్ట్, 2025 ముంబై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలిచారు? ఆన్సర్, ఆప్షన్ బి అండి, జిల్ టీచ్ మాన్. అయితే జిల్ టీచ్ మాన్ గారు స్విట్జర్లాండ్ దేశానికి చెందినవారు. అయితే ఈ ముంబై ఓపెన్ టోర్నమెంట్ యొక్క ప్రారంభం చూసుకుంటే 2017లో ప్రారంభించారు. ప్రజెంట్ జరిగిన ఎడిషన్ 4వ ఎడిషన్. నెక్స్ట్, 2025 చెన్నై ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలిచారు? ఆన్సర్, ఆప్షన్ ఏ అండి, కైరియాన్ జాకెట్. ఈయన ఫ్రాన్స్ దేశానికి చెందినవారు కైరియాన్ జాకెట్. ఇక్కడ రన్నర్గా నిలిచింది ఎలియస్ ఎమెర్, ఈయన స్వీడన్ దేశానికి చెందినవారు. ఈయన రన్నర్గా నిలిచారు. నెక్స్ట్, 2025 మొదటి బిమ్స్టిక్ యూత్ సమిట్ ఎక్కడ జరిగింది? ఆన్సర్, గుజరాత్లోని గాంధీనగర్. అయితే ఇక్కడ బిమ్స్టిక్ యొక్క ఫుల్ ఫామ్ చూడండి, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్. అయితే ఈ సమిట్ అనేది 2025 ఫిబ్రవరి 7వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు గుజరాత్లోని గాంధీనగర్లో జరిగిందనమాట. దీని యొక్క థీమ్ యూత్ యాజ్ ఏ బ్రిడ్జ్ ఫర్ ఏ ఇంట్రా బిమ్స్టిక్ ఎక్స్చేంజ్. దీని యొక్క థీమ్. నెక్స్ట్, 2025 ప్రపంచ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ మొదటిసారిగా ఏ దేశం నిర్వహించింది? అంటే ఇది మొదటిసారిగా నిర్వహించిన దేశం వచ్చేసి మన ఇండియా దేశం అండి. ఇండియాలో ఫస్ట్ టైం ఇది నిర్వహించడం జరిగింది. ఇది 2025 ఫిబ్రవరి 5వ తారీఖు నుండి 9వ తారీఖు వరకు ఎక్కడ జరిగింది అయ్యా అంటే న్యూఢిల్లీలో ఇది జరిగింది. నెక్స్ట్, 2025 గ్లోబల్ జస్టిస్ సమ్మిట్ ఎక్కడ జరగబోతుంది? ఆన్సర్, ఇది యూఏఈలో జరుగుతుందండి. యూఏఈలోని దుబాయ్లో జరుగుతుంది. ఎప్పుడయ్యా అంటే 2025 ఏప్రిల్ 12 మరియు 13వ తారీఖులలో జరుగుతుంది.
నెక్స్ట్ 2025 సూరజ్ కుండ్ ఇంటర్నేషనల్ క్రాఫ్ట్ మేళా ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, హర్యానాలో జరిగింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఎడిషన్ వచ్చేసి 38వ ఎడిషన్. అయితే ఈ 38వ ఎడిషన్ హర్యానాలోని సూరజ్ కుండ్ ఫరీదాబాద్లలో ఫిబ్రవరి 7వ తారీఖు నుండి 23వ తారీఖు వరకు జరిగిందనమాట. దీంట్లో బిమ్స్టిక్ దేశాలు పాల్గొన్నాయి. అంటే బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, నేపాల్, శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్ ఈ దేశాలు మొత్తం ఇక్కడ పాల్గొనడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 32వ ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్ 32వ ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్ ఎక్కడ జరిగింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఇది జరిగింది. దీనిని ప్రారంభించిన వారు గజేంద్ర సింగ్ షెకావత్. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి అయిన గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఇండియన్ ఆర్ట్ హిస్టరీ కాంగ్రెస్ను ప్రారంభించారు. దీని యొక్క థీమ్ చూసుకుంటే రెండరింగ్ ఆఫ్ ఇండియన్ ఎపిక్స్ ఇన్ ఆర్ట్స్ అండ్ కల్చర్ దీని యొక్క థీమ్. నెక్స్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద జూముర్ నృత్యాన్ని ఏ రాష్ట్రం నిర్వహించింది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, అస్సాం. ఎప్పుడయ్యా అంటే 2025 ఫిబ్రవరి 24వ తారీఖున అస్సాం రాష్ట్రం ఈ జూముర్ నృత్యాన్ని నిర్వహించింది. దీంట్లో మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ గారు కూడా పాల్గొనడం జరిగింది. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి నుండి ఏ దేశం వైదొలిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, అమెరికా దేశం ఇటీవల వైదొలిగిందనమాట. అయితే ఈ ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి అనేది ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల రక్షణ మరియు ప్రచారం కోసం పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఈ మండలి యొక్క స్థాపన చూసుకుంటే 2006వ సంవత్సరంలో దీన్ని స్థాపించారండి. దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉంటుంది. ప్రజెంట్ అధ్యక్షుడు వచ్చేసి జుర్గ్ లాబెర్ ప్రెసిడెంట్ అధ్యక్షుడు అండి. దీంట్లో సభ్య దేశాలు మొత్తం 47. నెక్స్ట్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుండి ఏ దేశం వైదొలిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, అర్జెంటీనా దేశం. అయితే అర్జెంటీనా దేశం యొక్క రాజధాని బ్యూనస్ ఎయిర్స్, కరెన్సీ పేసో. నెక్స్ట్ ఏఐ జనరేటెడ్ చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ మెటీరియల్ను నేరంగా పరిగణించిన మొదటి దేశం ఏదండి? వెరీ ఇంపార్టెంట్ ఇది. ఆన్సర్ యునైటెడ్ కింగ్డమ్. అయితే ఇది ఉల్లంఘించిన వారికి గరిష్టంగా 5 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధించబడుతుంది. నెక్స్ట్ 2025లో గాంబియన్స్ స్లీపింగ్ సిక్నెస్ను తొలగించిన మొదటి దేశం ఏది? చూడండి, గాంబియన్స్ స్లీపింగ్ సిక్నెస్ను తొలగించిన మొదటి దేశం. ఆన్సర్ గినియా దేశం. నెక్స్ట్ రివర్ బ్లైండ్నెస్ ఫ్రీ కంట్రీగా WHO ఏ దేశాన్ని ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, నైగర్ దేశాన్ని. అయితే ఈ వ్యాధిని ఒంకోసెర్సియాసిస్ మరియు రివర్ బ్లైండ్నెస్ కూడా అంటారు. అయితే ఈ ఒంకోర్కోసిల్వాసిస్ అనే పరాన్నజీవి వల్ల ఈ రివర్ బ్లైండ్నెస్ అనే వ్యాధి వస్తుందన్నమాట. అయితే ఈ వ్యాధి వల్ల దురదలు చర్మం కింద కణుతులు అనేవి ఏర్పడతాయి. అయితే ఈ ఇన్ఫెక్షన్ కారణంగా వంధ్వత్వం అంటే బ్లైండ్నెస్ కూడా రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏ దేశంలోని తారానా పర్వతానికి మానవ హక్కులను కల్పించారు? అంటే మానవులకు ఎలాగా మానవ హక్కులు ఉంటాయో ఈ పర్వతానికి కూడా మానవ హక్కులను కల్పించడం అనేది జరిగిందండి. అయితే ఈ కల్పించిన దేశం వచ్చేసి న్యూజిలాండ్ దేశం. అయితే ఒక వ్యక్తికి ఏ విధమైన మానవ హక్కులు ఉంటాయో అలాంటివే న్యూజిలాండ్లోని ఈ తారానా పర్వతానికి మానవ హక్కులు మంజూరు చేస్తూ న్యూజిలాండ్ గవర్నమెంట్ ఇక్కడ ఆజ్ఞలు జారీ చేసిందన్నమాట. నెక్స్ట్ ఇటీవల హిషాసి టేకుచి ఏ కంపెనీ యొక్క CEO మరియు MDగా 3వసారి తిరిగి నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, మారుతి సుజుకి. అయితే ఈ మారుతి సుజుకి యొక్క స్థాపన చూసుకుంటే 1981లో దీన్ని స్థాపించారండి. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంటుంది. దాని తర్వాత యూట్యూబ్, టాటా గ్రూప్, విప్రో వీళ్ళ CEOలు కూడా ఒకసారి చూద్దామండి. యూట్యూబ్ యొక్క CEO వచ్చేసి నీల్ మోహన్ గారు. నీల్ మోహన్ యూట్యూబ్ యొక్క CEO. నెక్స్ట్ టాటా గ్రూప్ యొక్క CEO చూసుకుంటే నవీన్ తాహిల్యాని టాటా గ్రూప్ యొక్క CEO అండి. విప్రో యొక్క CEO శ్రీనివాస్ పల్లియా. నెక్స్ట్ ఉక్కు మంత్రిత్వ శాఖలో నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మైమూన్ ఆలం.
మైమూన్ ఆలం నియమితులయ్యారు. నెక్స్ట్, పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖలో నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సాగర్ సింగ్ కల్సి. సాగర్ సింగ్ కల్సి గారు నియమితులయ్యారు. నెక్స్ట్, బెల్జియం నూతన ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆన్సర్ బార్ట్ డి వెబర్. దేశం యొక్క రాజధాని బ్రసెల్స్ కాగా కరెన్సీ యూరో. నెక్స్ట్, తెలంగాణలో సామాజిక న్యాయ దినోత్సవం అంటే సోషల్ జస్టిస్ డేగా ఎప్పుడు పాటించాలని తెలంగాణ ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు? ఆన్సర్ ఫిబ్రవరి 4వ తారీఖున. నెక్స్ట్, ప్రపంచ మతాల సామరస్య వారోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 7వ తారీఖు వరకు. దీని యొక్క థీమ్ యునైటింగ్ ఫర్ పీస్. యునైటింగ్ ఫర్ పీస్ దీని యొక్క థీమ్ అండి, శాంతి కోసం ఐక్యం అని అర్థం. నెక్స్ట్, యుఎస్ గల్ఫ్ దినోత్సవంను ఏ రోజుగా ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఫిబ్రవరి 9వ తారీఖున యుఎస్ గల్ఫ్ దినోత్సవంగా ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఫిబ్రవరి 9ని అధికారికంగా గల్ఫ్ ఆఫ్ అమెరికా డేగా నియమించడం అనేది జరిగిందనమాట. అయితే దీంతో పాటు మెక్సికో దేశం యొక్క పేరును కూడా మార్చడం జరిగిందండి. ఈ మెక్సికో కొత్త పేరు వచ్చేసి గల్ఫ్ ఆఫ్ మెక్సికోగా పేరు మార్చడం అనేది జరిగింది, గల్ఫ్ ఆఫ్ మెక్సికో. నెక్స్ట్, ఇటీవల ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఫిబ్రవరి 10వ తారీఖున. అయితే పప్పు ధాన్యాల పంటల ప్రాముఖ్యత, పోషక విలువలు, ఆహార భద్రత మరియు పర్యావరణ ప్రయోజనాలపై అవగాహన కల్పించడం కోసం ఈ ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అయితే మొదటిసారిగా ఈ ప్రపంచ పప్పు దినుసుల దినోత్సవం వచ్చేసి 2019 సంవత్సరంలో జరుపుకున్నారు. 2025 దీని యొక్క థీమ్ చూసుకుంటే పల్సెస్ బ్రింగింగ్ డైవర్సిటీ టు అగ్రిఫుడ్ సిస్టమ్. పల్సెస్ బ్రింగింగ్ డైవర్సిటీ టు అగ్రిఫుడ్ సిస్టమ్ అనేది దీని యొక్క థీమ్. నెక్స్ట్, అంతర్జాతీయ మహిళలు మరియు బాలికల దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఫిబ్రవరి 11వ తారీఖున. అయితే ఈ అంతర్జాతీయ మహిళలు మరియు బాలికల దినోత్సవంను యుఎన్జిఏ అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ 2015వ సంవత్సరంలో స్థాపించిందండి. 2016వ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం ఈ అంతర్జాతీయ మహిళలు మరియు బాలికల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయితే ప్రస్తుతం 2025 దీని యొక్క థీమ్ చూసుకుంటే అన్ప్యాకింగ్ స్టెమ్ కెరీర్స్ హర్ వాయిస్ ఇన్ సైన్స్. అన్ప్యాకింగ్ స్టెమ్ కెరీర్స్ హర్ వాయిస్ ఇన్ సైన్స్ అనేది దీని యొక్క థీమ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ ఉత్పాదకత దినోత్సవం ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ ఫిబ్రవరి 12వ తారీఖున. దీని యొక్క థీమ్ చూసుకుంటే ఫ్రమ్ ఐడియాస్ టు ఇంపాక్ట్ ప్రొటెక్టింగ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫర్ కాంపిటేటివ్ స్టార్టప్స్. ఫ్రమ్ ఐడియాస్ టు ఇంపాక్ట్ ప్రొటెక్టింగ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఫర్ కాంపిటేటివ్ స్టార్టప్స్ దీని యొక్క థీమ్. నెక్స్ట్, సరోజినీ నాయుడు దినోత్సవంను ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఫిబ్రవరి 13వ తారీఖున. అయితే సరోజినీ నాయుడు గారు ఎప్పుడు జన్మించారయ్యా అంటే 1879 ఫిబ్రవరి 13వ తారీఖున జన్మించారు. ఎక్కడయ్యా అంటే హైదరాబాద్లో ఈమె జన్మించారనమాట. అయితే సరోజినీ నాయుడు గారిని నైటింగేల్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారండి. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. భారతదేశంలో మొదటి మహిళా గవర్నర్ ఎవరయ్యా అంటే సరోజినీ నాయుడు గారు. ఈమె భారత జాతీయ కాంగ్రెస్ యొక్క అధ్యక్షురాలుగా 1925వ సంవత్సరంలో ఉన్నారు. ఓకే. నెక్స్ట్, ప్రపంచ రేడియో దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఫిబ్రవరి 13వ తారీఖున. అయితే ఈ ప్రపంచ రేడియో దినోత్సవాన్ని ప్రారంభించిన సంవత్సరం 2011. ఓకే. 2025 దీని యొక్క థీమ్ చూసుకుంటే రేడియో అండ్ క్లైమేట్ చేంజ్. దీనిని కనిపెట్టిన వారు అంటే రేడియోను కనిపెట్టిన వారు ఎవరయ్యా అంటే మార్కోని. ఓకే. దీనిని 1890లో కనిపెట్టారు. సో ఇదండి మన ఫిబ్రవరికి సంబంధించిన పార్ట్ 2 వీడియో. పార్ట్ 3 వీడియోలో ఫైనల్ వీడియో అండి. ఆ వీడియోలో మొత్తం ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం మనం. సో అది కూడా రేపే వస్తుంది మనకు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకోటి, దీని యొక్క పీడిఎఫ్ కావాలంటే మన డైనమిక్ ఎగ్జామ్ కోచింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో అవైలబుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.